ప్రముఖ నటి రేణు దేశాయ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. 2023లో టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ మరో సినిమాలో నటించలేదు. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, మూగజీవాల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తున్నారు. ఇందుకోసం ఒక స్వచ్ఛంద సేవా సంస్థను కూడా ప్రారంభించారు. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉండే రేణు పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకున్నారు. అలా తాజాగా ఆమె ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. రేబీస్ టీకా తీసుకున్న రేణు దేశాయ్ ఆ వీడియోను రికార్డ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫోటోలు లేదా వీడియోలు రికార్డ్ చేయనన్న రేణు దేశాయ్ ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశానని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టొచ్చనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాలో అకీరా ఒక కీలక పాత్ర చేశాడని రూమర్స్ కూడా వినిపించాయి. కానీ అదేమీ జరగలేదు. ఈ నేపథ్యంలో అకీరాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.